ఆయన శాపం ఇచ్చాడు. భృగువు ఇటు శపించాడు, నందీశ్వరుడు అటు శపించాడు. సభలో పెద్ద కోలాహలం రేగిపోయింది. నవ్వుతూ లేచి శివుడు ఇంటికి వెళ్ళిపోయాడు. చిత్రం ఏమిటంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఇంత గొడవ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఎదురొస్తారండి? సహజంగా పార్వతీదేవి ఎదురొస్తుంది. పార్వతీదేవి ఎదురొచ్చిన తరువాత శంకరుడు ఏమనాలి? వాళ్ళ సభలో ఎంత అల్లరైందో తెలుసా, మీ నాన్నగారు నన్ను ఏమన్నారో తెలుసా అని జరిగిందంతా చెప్పాలి కదా పార్వతీదేవికి. ఆయన అసలు చెప్పలేదు. అంటే మామగారు ఇన్ని మాటలన్నా ఆయనకి లోపలికి వెళ్ళలేదు. ఆయన భక్తు భర్గుడు, ఆయనకి ఎందుకు ఎడుతుంది? ఆయనకి వెళ్ళలేదు. కానీ కొన్నాళ్ళు అయిపోయింది. దక్షుడు మాత్రం కక్ష వదిలిపెట్టలేదు. ఎలాగైనా సరే అవమానించాలి రుద్రుణ్ణి. ఎందుకు అవమానించాలి? నేను ఇన్ని మాటలు అన్నాను, కనీసం మా అమ్మాయికి వెళ్ళి చెప్పలేదు, మా అమ్మాయి ఫోన్ చేయలేదు, నాన్నగారు మీరు ఇలా అన్నారు. కానీ ఫోన్ చేయలేదంటే ఆ రోజుల్లో ఫోన్లు ఉన్నాయా అని కాదు, వాళ్ళ అమ్మాయి అన్నట్టు, వాళ్ళు బాధపడినట్టు, వాళ్ళు కొంచెం చిన్నబుచ్చుకున్నట్టు ఎవరూ చెప్పట్లేదు. ఆయన పూర్వంలాగే హాయిగా సాయంకాలం ఎప్పటికి ఇంటికి వెళ్ళిపోయాడండి. మళ్ళీ మొదలెట్టేశాడు డాన్స్. జటాటవీ గల జల ప్రవాహ పావిత స్థలే గలే